శుభోదయం ప్రియమిత్రులారా, ఈ ఉదయకాల దైవ ధ్యానమునకు స్వాగతం. దేవుని పరిశుద్ధ వాక్య భాగములో నుండి సామెతల గ్రంథము 22వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకుని దేవుని వాక్యమును ధ్యానము చేద్దాం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. దేవుడి పరిశుద్ధ వాక్య భాగము ద్వారా మనతో మాట్లాడునుగాక. ఆమేన్. ప్రియమిత్రులారా, బైబిల్ గ్రంథములో మనకు ప్రత్యక్షమవుతున్న మన దేవుడు ఘనమైన మహారాజయ్యున్నాడు. ఈ సకల విశ్వమును సృజించి పరిపాలిస్తున్న పాలకుడాయన. ఆయన సన్నిధిలో నిత్యము స్తుతించే దేవదూతల సహితము ఆయనను చూడడానికి భయపడుతూ తమ ముఖమును కప్పుకుంటున్నారు, తమ దేహాన్ని కప్పుకుంటూ ఉన్నారు. ఆయన ప్రభావాన్ని చూడడానికి ఎవరికీ సాధ్యపడనంత అత్యున్నతుడు ఆయన. ఆ మహాగణుడు, మహోన్నతుడు, నిత్య నివాసి అయినటువంటి పరిశుద్ధ దేవుడు ఆశ్చర్యకరమైన మాటలు పలుకుతున్నాడు పరిశుద్ధ గ్రంథంలో. నేను మీతో పాటు ఉంటాను, సదాకాలము మీతో నివాసం చేస్తాను. ఇది ఎంత ఆశ్చర్యకరమైన మాట! ఆ మహాదేవుని ప్రేమ మానవ జ్ఞానానికి అందదు. ఆ మహాదేవుని యొక్క ప్రేమను వర్ణించడానికి మాటలు చాలవు, మానవ జ్ఞానానికి అందదు. అంత ఉన్నతుడాయన. అత్యున్నతుడైన దేవుడు అత్యంత అల్పులైన మనుషులతో, కొరగాని మానవునితో, పురుగు వంటి మనుషునితో సహవాసము చేయుడమా? ఇది మానవ జ్ఞానానికి అందనంత ఎత్తులో ఉన్న సంగతి. ప్రియమిత్రులారా, దేవుడు మనతో సహవాసం చేయాలనుకుంటూ ఉన్నాడు. తండ్రి అయిన దేవునితోనూ, కుమారుడైన క్రీస్తుతోనూ, పరిశుద్ధాత్మ దేవునితోనూ మనం సహవాసం చెయ్యాలంటాడు భక్త పౌలు. ఎంత అద్భుతమైన సంగతో చూడండి. దేవునితో మనం సహవాసం చేయడం అనేది చాలా ఉన్నతమైన కార్యం. ఇట్టి ఉన్నతమైన కార్యానికి మనం పాత్రులం కావాలంటే ఈ లోకరీతిగా మనకు అందచందాలుండాలని గాని, ధనధాన్యాలుండాలని గాని ఏమాత్రమూ దేవుడు కోరడం లేదు. ఈ లోక సంబంధమైన అర్హతలను దేవుడు చూడడం లేదు. దేవునితో నీకు సహవాసం దొరకాలంటే, ఆ దేవునితో కలిసి నీ ఉండాలంటే దేవుడు కోరుకునేది పరిశుద్ధత. హృదయ శుద్ధిని ప్రేమించేవాడే దేవునితో సహవాసం చేయగలుగుతాడు. భక్త దావీదు అంటాడు కదా, నా హృదయములో నేను పాపాన్ని లక్ష్యము చేసిన ఎడల నా మనవి ఆయన వినకపోవును అంటాడు. ప్రియమిత్రులారా, నీవు ఈ దినాన్న ఒకవేళ లోపము, పాపము నీలో ఉంటే ఉండొచ్చు. కానీ త్రికర్ణ శుద్ధిగా పరిశుద్ధతను ప్రేమించేవాడవైతే తప్పకుండా నీవు పరిశుద్ధుడు కాగలుగుతావు. ఎందుకో తెలుసా? ఆయన రక్తము నిన్ను పరిశుద్ధపరుస్తుంది. పరిశుద్ధతను ప్రేమించేవాడే పరిశుద్ధుడు కాగలుగుతాడు. పరిశుద్ధుడైన దేవునితో సహవాసము చేయగలుగుతాడు. ప్రియమిత్రమా, పాపాన్ని, తుచ్చమైన అభిలాషలను ద్వేషించు. త్రికర్ణ శుద్ధిగా పరిశుద్ధతను కోరుకో. అప్పుడే ఆ మహాదేవునితో నీకు సహవాసం దొరుకుతుంది. మహిమని ఎందుకు పోగొట్టుకుంటావు? ఆలోచించు ప్రియ నేస్తమా. దేవునితో సహవాసం చేయడానికి ప్రతి పాపాన్ని ద్వేషించు, పరిశుద్ధుడైన దేవునిని ప్రేమించు. అంతేకాదు, దయగలిగిన మాటలు కూడా నీ నోట నుండి రావాలని దేవుడు ఎదురుచూస్తున్నాడు. గర్వపు మాటలు మీ నోట రానియొద్దు అని లేఖనంలో స్పష్టంగా ఆజ్ఞాపించాడు ప్రభు. గర్వపు మాటలు విడిచి దీనులమై కృపాసహితంగా మాట్లాడుతూ పరిశుద్ధతను ప్రేమించేవారమయ్యామా, వెంటనే దేవుడు నీతో పాటు ఉంటాడు. హనోకుతో నడిచిన దేవుడు, అబ్రహాముతో స్నేహించిన దేవుడు, దావీదుకు తోడై ఉన్న దేవుడు ఈ దినమున నీకును తోడై ఉండి సంపూర్ణ ఆశీర్వాదంలోనికి నడిపించునుగాక. ఆమేన్.